హాయ్ అండి. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ అరోమా. అందరూ ఎలా ఉన్నారు? సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండీ! మా ఇంట్లో అయితే సమ్మర్ స్టార్ట్ అవ్వంగానే ఆవకాయ పెట్టేస్తారు. మా అమ్మ ఇలా ఆవకాయ కలుపుతూ ఉంటే నాకు 'దేశముద్రు' మూవీలోంచి చిన్న ఇన్సిడెంట్ గుర్తుకొచ్చిందండి. అదేంటో ఇప్పుడు మీరు చూసేయండి. అయ్యో! ఎన్నాళ్ళయిందో నోట్లలో అలా చలవొచ్చిందయ్యా. మాకు కూడా వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసించుకుని కాసంత నెయ్యి తగిలించి అలాగా కలిపి తింటాము. చూసారుగా అండి? చాలా బాగుంటుంది. మా ఇంటి ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. అంతకంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మామిడికాయ ముక్కల్ని నీట్గా శుభ్రం చేసుకొని ఇలా పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఆవాల పిండి, మెంతుల పిండి, వెల్లుల్లి రెమ్మలు, కారం, నూనె, ఉప్పు, వేయించి పెట్టుకున్న మెంతులు, ఇంకా లేట్ చేయకుండా ఆవకాయ కలిపేసుకుందాం. ముందు మిక్సింగ్ బౌల్లో కట్ చేసి పెట్టుకున్న ఆవకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న మెంతుపిండి, ఆవపిండి ఇందులో యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 2 మామిడికాయలకి 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి ఆవపిండి, మెంతుపిండి. ఇప్పుడు వేయించిన మెంతులు కూడా యాడ్ చేద్దాం. ఇలా వేయించి పెట్టుకున్న మెంతులు వేయడం వల్ల మన ఆవకాయకి చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేద్దాం. రుచికి సరిపడే ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ గల మామిడికాయలు తీసుకున్నాను. దానికి 4 చెంచాల కారం సరిపోతుంది. స్పైసీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే పర్ఫెక్ట్ కొలతలండి. కారాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి, ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఇక నేను వేరుశనగ నూనె యూజ్ చేశానండి. ఒకసారి బాగా కలుపుకుంటూ చూడండి, మంచి కలర్ వచ్చింది మన ఆవకాయకి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఆవకాయ ప్రిపరేషన్ అయిపోయిందండి. ఇది ఇలా ట్రాన్స్ఫర్ చేసిన 3 డేస్కి ఒకసారి కలుపుకొని ఉప్పు అన్నీ బాగా సెట్ అయిన తర్వాత చూసి వేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి.